హాయ్ వర్స్. సో ఈరోజు మనం స్ట్రెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్, స్ట్రైన్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రైన్స్ చెప్పుకుందాం. సో ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అందరికీ తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే స్ట్రెస్ అంటే ఏంది, దాంట్లో టైప్స్ ఏముంటాయి, స్ట్రైన్ అంటే ఏంది, దాంట్లో టైప్స్ ఏమి ఈజీగా చెప్పుకోవచ్చు. ఆ టాపిక్కి వెళ్ళే ముందు ఒక చిన్న బేసిక్ టాపిక్ అనమాట. ఎందుకంటే ఈ టాపిక్ చెప్పుకుంటే మనకి ఏమన్నా చిన్న కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఉంటాయి, అందరికీ ఈజీగా అర్థమవుతాయి. సో అదేంటంటే ఈ మూడు పదాలు మీరు జాగ్రత్తగా గమనించండి. సో స్ట్రెంగ్త్, స్ట్రెస్ అండ్ ప్రెజర్. ఓకేనా? సో ఇది చాలాసార్లు విన్నాను సార్, కొత్తగా ఇప్పుడు మళ్ళీ మీరు స్ట్రెస్ గురించి చెప్పకుండా ఈ మూడింటిని ఒకేసారి బోర్డు మీదకి చెప్పాల్సిన అవసరం ఏందని మీరు అడగచ్చు. సో ఈ మూడింటికి కూడా ఒకటే ఫార్ములా ఉంటుందండి, లోడ్ బై ఏరియా. ఏంటండి? లోడ్ బై ఏరియా. యూనిట్స్ కూడా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆర్ పాస్కల్స్. ఓకేనా? సో ఈ మూడింటికి కూడా లోడ్ బై ఏరియాని, మూడింటికి కూడా యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. చాలా నేను టీచ్ చేసేటప్పుడు చాలామంది పిల్లలకి వచ్చే డౌట్ ఏంటంటే స్ట్రెంత్ అనగానే కన్ఫ్యూజ్ పడతారు. స్ట్రెస్, ప్రెజరు అన్నీ కూడా డిఫరెంట్ సమ్లో వేస్తారు కాబట్టి చేస్తారు. డెఫినేషన్ రాసేటప్పుడు కానీ ఎక్కడన్నా అడిగినప్పుడు కానీ కొంచెం డిఫరెన్స్ రాదనమాట. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా రండి, ఎక్కువసేపు చెప్పను. సో ఒక 1 minute ఇది మనం క్లోజ్ చేసుకొని మన ఒరిజినల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. పి అనే లోడ్ తీసుకున్నా, ఈ లోడ్ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద యాక్ట్ అవుతుంది. ఇలా మనం లోడ్ వేసుకుంటా పోతుంటే ఇది ఎక్స్టర్నల్ లోడ్ అంటారు. ఏమంటారు? ఈ ఎక్స్టర్నల్ లోడ్. ఈ లోడ్ ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ ఉన్న లేయర్ని బయటకు లాగుతుంది. ఆ లేయర్కి ఇంకో లేయర్ అతుక్కొని ఉంటుందండి, జాయింట్ అయ్యి ఉంటుంది. నెంబర్ ఆఫ్ లేయర్స్ ఫామ్ అయితేనే మనకు ఆబ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. లోపల ఉన్న లేయర్ ఏంది, ఇది బయటకు వెళ్తుంటే లోపలికి ఆపోజిట్లో లాగుతూ ఉంటుంది. సో లోపల ఇంకో ఫోర్స్ ఏం చేస్తుంది, ఆపోజిట్లో ఆ లేయర్ని బయటికి వెళ్ళకుండా ఆపుతుంది. ఈ లోపల ఉన్న ఫోర్స్నే ఏమంటారంటే ఇంటర్నల్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్. ఇదేమో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఆ ఫోర్స్ ఆ లోడ్ ఏదన్నా ఎప్పుడు ఇంటర్నల్ ఫోర్స్ క్రియేట్ అయింది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తేనే ఇంటర్నల్ క్రియేట్ అయింది. ఓకేనా? మన కండిషన్లో బోత్ ఆర్ ఈక్వల్. మన థియరిటికల్ కండిషన్లో బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఈ ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఫెయిల్ అయిందనుకోండి, మ్యాక్సిమం లిమిట్ ఉండేది కదా, ఆ మ్యాక్సిమం లిమిట్ దగ్గర ఫెయిల్ అయిందనుకోండి, అంటే అక్కడ దాకా ఇది మోయగలుగుతుంది, తర్వాత మోయలేకపోతుంది. అంటే దీని స్ట్రెంత్ ఎంత, ఎక్కడ వరకు అయితే మోయగలదో అక్కడ దాకా దీని స్ట్రెంత్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 Newtons ఉందండి. 10 Newtons తర్వాత 1 Newton వేసినా కానీ ఫెయిల్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా వేస్తాం, లోడ్ బై ఏరియా అంటే లోడ్ 10, ఏరియా 2 meter square అనుకున్న ఎగ్జాంపుల్. అప్పుడు దీన్ని ఎలా చెప్తాం, 5 Newton per meter square. దీని కెపాసిటీ అంటే దీని స్ట్రెంత్ ఎంత, 5 Newton. ఒక మీటర్ స్క్వేర్కి 5 Newtons అప్లై చేస్తే, ఒక స్క్వేర్ మీటర్కి 5 Newtons అప్లై చేస్తే ఇది మోయగలదు, అంత మించేస్తే దీన్ని మోయలేదు. అంటే దీని స్ట్రెంత్ ఎలా చెప్తాం, 5 Newton per చెప్తాం. ఇప్పుడు స్ట్రెస్ ఎలా చెప్తారు సార్, ఇంటర్నల్ లోడ్ బై ఏరియా. ఇంటర్నల్ లోడ్ బై ఏరియా ఇది ఈక్వల్ అండి థియరిటికల్గా, కానీ ప్రాక్టికల్గా కొంచెం వేరేగా ఉంటుంది. అందుకనే డెఫినేషన్ ఏం రాస్తాం, దీనికేమో చూడండి, ఈ ఎక్స్టర్నల్ లోడ్ బై ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెంత్. స్ట్రెస్కి ఎలా రాస్తాం చూడండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ప్రెజర్ ఏంటి సార్, స్ట్రెంత్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటి అండి, సాలిడ్ ఆబ్జెక్టివ్ అంటే ఘన పదార్థాలు. మన తెలుగులో చెప్పాలంటే ఘన పదార్థం, సాలిడ్ ఆబ్జెక్ట్స్. ఇదే ప్రాపర్టీ లిక్విడ్లో ఉంటే, ఇదే ప్రాపర్టీ లిక్విడ్స్, ఇదర్ వాటర్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్, గ్యాస్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ఉండేదాన్ని ఏమంటారు, లోడ్ బై ఏరియా ఉంటే దాన్ని ఏమంటారండి, ప్రెజర్ అంటారు. ఏమంటారు, ప్రెజర్ అంటారు. సో లోడ్ బై ఏరియా అని ప్రెజర్ అంటారు. ఎప్పుడు లిక్విడ్స్, గ్యాసెస్. మనం ఎలా ఫీల్ అవుతున్నాం, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం అంట. ఎందుకని, మన సాలిడ్ ఆబ్జెక్టివ్ కాబట్టి. సో మనం గ్యాస్, లిక్విడ్స్, వాటర్లో ఉండే వాటిని ప్రెజర్ అంట. వాటర్ ఎంత ప్రెజర్తో వస్తుందంటే కానీ వాటర్ ఎంత స్ట్రెస్తో వస్తుందని చెప్పండి. ఓకేనా? ఎయిర్ కానీ లిక్విడ్స్ కానీ ఏం చెప్పుకుంటాం,
ప్రెజర్తో డినోట్ చేసుకుంటాం. లోడ్ బై ఏరియా. స్ట్రెస్ అయితే లోడ్ బై ఏరియా. ఏ లోడు? ఇంటర్నల్ లోడ్ బై ఏరియా ఇస్తేనా స్ట్రెస్, ఎక్స్టర్నల్ లోడ్ బై ఏరియా ఇస్తేనా స్ట్రెంత్. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైంది. ఇది జనరల్గా మన ప్రాబ్లమాటిక్లో ఈక్వల్. ఈ ఎక్స్టర్నల్ లోడ్ ఇచ్చినా మన ఇంటర్నల్ లోడ్ కింద తీసుకునేది ప్రాబ్లమాటిక్లో ఈక్వల్ థియరిటికల్గా. కానీ రియల్ ప్రాక్టికల్స్లో కొంచెం తేడా ఉండదండి, కొంచెం తగ్గుతుంది, ఇంటర్నల్ లోడ్ తగ్గుతూ ఉంటుంది. సో అది మనకి అవసరం. డెఫినేషన్ పరంగా మనకి వేరే రాస్తాం, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు 2 లోడ్లు ఒకటే అనుకుంటాం, అజంప్షన్ చేసుకుంటాం వాడు ఇచ్చిన దాని ప్రకారం. ఓకేనా? లెట్స్ సీ స్ట్రెస్. నాకు చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒకసారి డెఫినేషన్ చెప్పుకుందాం. డెఫినేషన్: ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ per unit area at any section of the body is known as a stress, or also called as a unit of stress, or also called as a simple stress. Okay, so internal resistance force per unit area, ఈ ఏరియా ఎక్కడ ఉండండి? ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది బాడీ లోపల. ఎనీ సెక్షన్ అంటే సెక్షన్ అంటే కటింగ్ సెక్షన్ అంటారు. లోపల ఎక్కడ చూసుకున్నా కానీ, ఏ సెక్షన్లో ఏరియా తీసుకున్నా కానీ ఆ ఏరియాకి ఒక పర్ యూనిట్ ఏరియా తీసుకుంటే దాంట్లో ఎంత రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందో ఈ యొక్క రేషియోనే స్ట్రెస్తో డినోట్ చేస్తారండి. అంటే దీన్ని ఎలా పిలవచ్చు? సింపుల్గా స్ట్రెస్ అనొచ్చు, యూనిట్ ఆఫ్ స్ట్రెస్ అనొచ్చు, ఆర్ సింపుల్ స్ట్రెస్ అనొచ్చు. రైట్ ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ స్ట్రెస్, రైట్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిట్ ఆఫ్ స్ట్రెస్, రైట్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్. ఈ మూడిట్లో ఎలా అడిగినా కానీ మనం ఇదే రాస్తాం. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద డినోటెడ్ బై సిగ్మా. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా. సిగ్మా అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఓకేనా? అంటే ప్రతిసారి స్ట్రెస్ అని రాయరు, ఇంకా ఏ లెటర్ రాస్తారు? మ్యాథమెటికలీ ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా. సో ఏ ఫార్ములా: సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సింప్లీ P by A. P ఈజ్ డినోటెడ్ బై లోడ్, A ఈజ్ డినోటెడ్ బై ఏరియా. సో యూనిట్స్ ఏం చెప్పుకుంటారండి? లోడ్కి యూనిట్స్ ఏంది? న్యూటన్స్, ఏరియాకి మీటర్ స్క్వేర్, ఆర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఆ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ని దీని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని ఎస్ఐ యూనిట్స్లో చెప్పుకోవాలంటే పాస్కల్స్లో చెప్పుకోవాలి. ఓకేనా? ఈ కన్వర్షన్ మన ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఏం చెప్పుకుందాం? టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఏముంటాయో చెప్పుకుందాం. ఓకే, లెట్స్ సీ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. ఓకే, నెంబర్ ఆఫ్ స్ట్రెస్సెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఎన్ని ఉన్నాయండి? 5 ఉంటాయి. జనరల్గా చాలామంది 2-3 చెప్పుకుంటారు. మీకు ఎప్పుడైనా టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ అని తిరిగి అడిగినప్పుడు, ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు, షార్ట్ ఆన్సర్ అడిగినా, లేకపోతే ఏమన్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ అడిగినా కానీ చూడండి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఏమిటి? 1 by 1 టెన్సైల్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ అండ్ టార్షనల్ షియర్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ వన్, టెన్సైల్ స్ట్రెస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా టీ. సిగ్మా స్మాల్ టీ అనే లెటర్తో డినోట్ చేస్తారండి. చూడండి, సిగ్మా స్మాల్ టీ అనే లెటర్తో డినోట్ చేస్తారు. సో విచ్ మీన్స్ టెన్సైల్ లోడ్ బై ఏరియా. ఇక్కడ ఏమొచ్చింది? టెన్సైల్ స్ట్రెస్ అంటే టెన్సైల్ లోడ్ బై ఏరియా. టెన్సైల్ అంటే పుల్, లాగే లోడు. మనం దీనికి టెన్సైల్ లోడ్స్ ఏంటింది, కంప్రెసివ్ లోడ్స్ ఏంటింది, లోడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫోర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇంకెవరైనా చూడకపోతే చూడండి, ఆ వీడియోస్లో చూడండి. ఇట ఈ యాక్సిస్ నుంచి ఏవే బయటికి వెళ్ళిపోతుంది, లాగుతుంది పి అనే లోడు. ఈ కండిషన్ ఏ చూడండి, ఈ లాగటం వల్ల ఇదేమవుతుంది? సాగుతుంది. ఇలా సాగినప్పుడు ఆబ్జెక్ట్లో క్రియేట్ అయ్యే స్ట్రెస్ని ఏమంటారు? టెన్సైల్ స్ట్రెస్ అంటారు. లేదు సార్, నెక్స్ట్ వన్ ఏంది? కంప్రెసివ్ స్ట్రెస్. ఇట్ ఈస్ ఆల్సో డినోటెడ్ బై సిగ్మా సఫిక్స్ సి. సిగ్మా సఫిక్స్ సి. సి అంటే మీన్స్ కంప్రెసివ్. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో మనకి లోడ్స్ అనేవి అప్లై చేస్తున్నాం. ఏ డైరెక్షన్లో? ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే అవే వెళ్ళకుండా టువర్డ్స్ ద సెంటర్ పాయింట్కి వస్తుంది. దీన్ని కంప్రెసివ్ లోడ్ అంటారు. ఇలా లోడ్ రావడం వల్ల ఇలా బల్క్ అవుతుందండి. అంటే బాగా దగ్గరికి వచ్చి బల్క్ అయిపోయి ఏమొస్తాయి? నెక్స్ట్ వన్ క్రాక్లు వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ ఏమొస్తాయి? క్రాక్లు వస్తాయి. సో ఇలా క్రాక్లు వచ్చినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇలా లోడ్స్ వల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ షియర్ స్ట్రెస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ. ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఒక ప్లేట్ తీసుకున్నాం, దాని మీద ఒక లోడ్ అప్లై చేస్తాం, కింద ఒక ప్లేట్ తీసుకున్నాం, లోడ్ అప్లై చేస్తాం. ఈ 2 ప్లేట్లు విడిపోకుండా రివిట్ జాయింట్ వేస్తాం. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే మీకు బాగా ఆర్టీసీ బస్సులో కింద మనకు ఒక షీట్లో ఉంటుంది చూసారా, జే షీట్. ఆ షీట్లని చేయడానికి ఇలాంటి జాయింట్స్ వాడతారండి. దీన్ని పర్మనెంట్ జాయింట్స్ అంటారు. రివిటెడ్ ఈజ్ అ పర్మనెంట్ జాయింట్. అంటే దాన్ని మళ్ళీ ఆ జాయింట్ తీసి పోల్టున్నట్లాగా మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు. ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 షీట్లు అటు ఇట్లు లాగా అనుకోండి, పిఎన్ఏ లోడ్ అప్లై చేస్తే ఇదేమవుతుంది? మధ్యలో ఇరిగిపోతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ట్యాంజెన్షియల్ లోడ్ అప్లై అవుతుంది, ఇక్కడ ట్యాంజెన్షియల్ లోడ్ అప్లై అవుతుంది.
ఈ సర్ఫేస్ మీద ఇక్కడ బ్రేక్ అవుతుంది చూడండి, ఇట్లా 2 ముక్కలు అవుతుంది. ఇది రిపీట్ చేయండి అనుకుంటే ఇది 2 ముక్కలుగా ఇట్లా విడిపోతుంది. సో ఇలా టాంజెన్షియల్ ఫోర్స్ వల్ల టాంజెన్షియల్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఫెయిల్యూర్ క్రాస్ సెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షియర్ స్ట్రెస్. నెక్స్ట్ వన్ టార్షనల్ షియర్ స్ట్రెస్. ఏంటిది? టార్షనల్ షియర్ స్ట్రెస్ అంటే మనం టెన్సైల్ టెస్ట్ చేస్తామండి. చూడండి, ఒక ఆబ్జెక్టుని హోల్డ్ చేసాం, దీన్ని పైన అటు తిప్పుతున్నాం, మెల్లి తిప్పుతున్నాం. మనం బట్టలు కానీ ఒక పక్క పట్టుకొని ఒక పక్క మెల్లి తిప్పినప్పుడు ఏమవుతుంది? ఇదే లేసు ట్విస్ట్ అవుతుంది. ఇక్కడ లోడ్ ఎలా వస్తుంది? టాంజెన్షియల్ అంటే సర్ఫేస్ మీద మాత్రమే లోడ్ అప్లై అవుతుంది. ఇలా టాంజెన్షియల్ డైరెక్షన్లో లోడ్ అప్లై అవుతున్నప్పుడు క్రియేట్ అయ్యే స్ట్రెస్ని టార్షనల్ షియర్ స్ట్రెస్ అంటారు. టార్షనల్ షియర్ స్ట్రెస్ అంటారు. ఇక్కడ ఈ టార్షనల్ షియర్ స్ట్రెస్ లోడ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా టాంజెన్షియల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? టాంజెన్షియల్గా ఉంటుంది. టాంజెన్షియల్ లోడ్ బై ఏరియా. ఓకేనా? నెక్స్ట్ వన్ బెండింగ్ స్ట్రెస్. ఒక ఆబ్జెక్ట్ మీద పైన లోడ్ పడటం వల్ల ఆ ఆబ్జెక్ట్ ఫిక్స్డ్ ఎండ్, ఫ్రీ ఎండ్ ఉంది. ఫ్రీ ఎండ్ మీద లోడ్ పడింది అనుకోండి, ఆబ్జెక్ట్ ఏమవుతుంది? బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అవుతున్నప్పుడు ఈ దీంట్లో క్రియేట్ అయ్యే స్ట్రెస్ని బెండింగ్ స్ట్రెస్ అనుకున్నాం. సో మొత్తం ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఏమిటి? టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్, టార్షనల్ షియర్ స్ట్రెస్ and bending stress. Bending stress is denoted by sigma p, torsional shear stress is denoted by tau t. Okay na? Let's see strain. Okay, so definition ఏంటండి? The deformation per unit dimension is known as a strain, or simply called as a simple strain, or also called as a unit of strain. Unit of strain అన్నా simple strain అన్నా strain అన్నా అంటే ఏం చెప్పుకున్నారండి? డిఫార్మేషన్ పర్ యూనిట్ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రెయిన్. కొంతమంది రేషియోలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకుని ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ అండి. నేను 5 టెక్స్ట్ బుక్లో చూసి వెబ్సైట్లో చూసి మీకోసం పర్ఫెక్ట్గా రాస్తాను. డెఫినేషన్లో కూడా మిస్టేక్లు ఉంటాయి సార్, పర్ఫెక్ట్ ఏంది అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ చాలామంది గమనించండి, ఇక్కడ ఏముంది? డైమెన్షన్ ఉంది. కానీ చాలా టెక్స్ట్ బుక్స్లో లెంత్ అని ఉంటుందండి. ఏముంటుంది? లెంత్ అని ఉంటుంది. సార్ లెంత్ డైమెన్షన్ ఒకటి కదా. డైమెన్షన్ అంటే లెంత్ రావచ్చు, డయామీటర్ రావచ్చు, విడ్త్ రావచ్చు, థిక్నెస్ రావచ్చు. ఓకేనా? కానీ అక్కడ చాలామంది ఏం చేస్తారు? సింపుల్గా ఎక్కువ కాలం ఎక్కువ లెంత్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి లెంత్ అనే వస్తారు. అలా రాయకూడదు. సో డైమెన్షన్ పర్ యూనిట్, ద డిఫార్మేషన్ పర్ యూనిట్ డైమెన్షన్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెయిన్. ఒక డిఫార్మేషన్ జరిగింది పర్ యూనిట్కి, అంటే ఒక యూనిట్ కొలమానంగా తీసుకుని దానికి ఎంత డిఫార్మేషన్, ఎంత చేంజ్ అయిందో తెలుసుకోవడం. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో ఇంకా సింపుల్గా చెప్పండి సార్. ఇక్కడ రాసింది చూడండి ఒక స్టేట్మెంట్, ఇది చాలా అరుదుగా దొరికే స్టేట్మెంట్ చూడండి. ద ఫ్యాక్టర్ ఆఫ్ డిఫార్మేషన్. ఫ్యాక్టర్ వేరు, పర్సంటేజ్ వేరు అండి. పర్సంటేజ్ అంటే 100తో కొలుస్తారు. పర్సంటేజ్ అంటే ఇంటూ మల్టిప్లై బై 100 అలా కాదు. ఒరిజినల్ డైమెన్షన్ బై చేంజ్ ఇన్ బై ఒరిజినల్ వేసుకుంటూ వచ్చేదండి ఫ్యాక్టర్ అంటారు. అంటే ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో ఈ స్ట్రెయిన్ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఈ 1 కన్నా తక్కువ ఉంటే ఫ్యాక్టర్ అంటాం కదా, అలా ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ దేని గురించి అవుతుంది? డిఫార్మేషన్. ఎంత డిఫార్మ్ అయింది? డిఫార్మ్ అంటే చేంజ్ అవ్వటం, రూపం మార్చుకోవటం. అది సన్నబడచ్చు, లావుగా ఉండొచ్చు, అంటే ఇప్పుడు సాగవచ్చు, అంటే లెంత్ పెరగచ్చు లేదా డయామీటర్ తగ్గొచ్చు, లేదా డయామీటర్ పెరగచ్చు, లెంత్ తగ్గొచ్చు. ఓకేనా? ఇలా ఏ కండిషన్ అనొచ్చు. డైమెన్షన్ చేంజ్ అయినప్పుడు దాన్ని డిఫార్మేషన్ అంటారు. సో ద డిఫార్మేషన్ పర్ యూనిట్ డైమెన్షన్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెయిన్. ఓకే, దాని టెక్స్ట్ బుక్లో ద డిఫార్మేషన్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెయిన్ అంట. లెంత్ అన్నా, విడ్త్ అన్నా, థిక్నెస్ అన్నా, డయామీటర్ అన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకని సింపుల్గా నేను ఏం చెప్పాను? డైమెన్షన్ అని చెప్పాను. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎలెటర్ అంటే ఇది ఎంత తెలుసు? స్మాల్ ఈ. సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అని చెప్పుకోవచ్చు. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా డెల్టా ఎల్ బై ఎల్ చేంజ్ ఇన్ లెంత్, ఆర్ చేంజ్ ఇన్ డయా బై ఒరిజినల్ డయా, ఇలా కూడా చెప్పుకోవచ్చు. దీనికి యూనిట్స్ ఏముంటాయి? డైమెన్షన్కి లెంత్కి యూనిట్స్ ఏముంటాయి? మేము ఒరిజినల్ లెంత్ అన్నా చేంజ్ ఇన్ లెంత్ అన్నా ఏదైనా లెంతే కదా. లెంత్కి యూనిట్స్ ఏముంటాయి? ఎంఎంఏ ఉంటాయి. సో ఎంఎం బై ఎంఎం. టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంఎం బై ఎంఎంఏనే రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. చాలామంది ఎంఎం బై ఎంఎం ఉంది కదా కొట్టేసాం. ఏముంటాయి? నో యూనిట్స్. అంటే మన ఎగ్జామ్లో మన డిప్లొమా రేంజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎంఎం బై ఎంఎం ఉంటే ఆప్షన్ ఎంఎం బై ఎంఎంఏ పెట్టాలి. ఒకవేళ అది లేకపోతే నేను నో యూనిట్స్ అని రాయాలి. ఓకేనా? సో దీని నెక్స్ట్ వన్ ఏం చూద్దాం? టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ చూద్దాం. ఓకే, 3 టైప్స్ ఉంటాయండి: టెన్సైల్ స్ట్రెయిన్, కంప్రెసివ్ స్ట్రెయిన్ అండ్ షియర్ స్ట్రెయిన్. ఓకే, ఏంటంటాయి? టెన్సైల్ స్ట్రెయిన్, కంప్రెసివ్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్.
సో ఫస్ట్ వన్, టెన్సైల్ స్ట్రైన్ ఈజ్ డినోటెడ్ ఈ స్మాల్ టీ సఫిక్స్ టీ. స్ట్రైన్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఈ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్ట్రైన్ డెఫినేషన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసాము. సో ఈ ఆబ్జెక్టివ్ ఏమైంది, ఎలాంగేట్ అయింది, అంటే లెంత్ ఏమైంది, పెరిగింది అనమాట. లెంత్ ఏమైంది, పెరిగింది. ఇక్కడ కొంచెం సగం పెరిగింది, ఇక్కడ ఇటు కొంచెం పెరిగింది. మొత్తం టోటల్ డెల్టా ఎల్ అనుకుంటే అటు సగం డెల్టా ఎల్ బై 2, అంటే టోటల్ డెల్టా ఎల్ బై ఎల్ ఫార్ములా అయింది, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, నెక్స్ట్ వన్ ఉంది కంప్రెసివ్ స్ట్రైన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఈ సఫిక్స్ సి. సో కంప్రెస్ లోడ్ అప్లై చేశాను, ఇక్కడ కూడా ఏమైందండి, తగ్గింది. తగ్గింది, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ కంప్రెసివ్ లోడ్, అంటే ఇక్కడ కంప్రెసివ్ చేంజ్ ఇన్ లెంత్. ఓకే, నెక్స్ట్ వన్ షియర్ స్ట్రైన్. ఇక్కడ కూడా అంతే, ఎక్కడైనా అంతే, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్. ఇది పక్కన పెట్టేసాను. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇక్కడ షియర్ స్ట్రైన్లో కూడా ఇలా ఫెయిల్ అవుతుంది. ఇలా ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ ఆబ్జెక్ట్ అవుతుంది, కొంచెం సాగి ఫెయిల్ అయిపోతుంది. సో వీటిలో క్రియేట్ అయ్యే స్ట్రైన్స్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు: టెన్సైల్, కంప్రెసివ్ అండ్ షియర్. సో ఈరోజు క్లాస్లో మనం స్ట్రెంత్ అంటే ఏంది, స్ట్రెస్ అంటే ఏంది, ప్రెజర్ అంటే ఏంది, ఆ మూడింటికి ఉన్న డిఫరెన్స్ చెప్పుకున్నాం. స్ట్రెస్ చెప్పుకున్నాం, అండ్ ఫైనల్గా స్ట్రెస్లో టైప్స్ చెప్పుకున్నాం, స్ట్రైన్ చెప్పుకున్నాం, టైప్స్ చెప్పుకున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా చాలామంది ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ లింక్స్ షేర్ చేయండి. సో అందరికీ రీచ్ అయ్యేట్టు చూడండి. మీకోసం మరిన్ని వీడియోస్ చేపడతాయి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.